అందరికి నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం గ్రామాలు, పట్టణాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సాధ్యమైన వాటికి వెంటనే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి డిపార్ట్మెంట్ వారీగా ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న మొదలై మార్చి 30న ముగియనున్నాయి. ఆ తర్వాత 2-3 రోజుల విరామంతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇంకా పేరు నిర్ధారించలేదు, కానీ వరుసగా 90 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రోగ్రాం సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సమస్యలను గుర్తించి తక్కువ నిధులతో పరిష్కారం అయ్యే పనులను వెంటనే నిధులు మంజూరు చేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉన్న దూరం తొలగిపోనుంది. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, స్కూళ్ల రిపేర్లు, అంగన్వాడీల్లో వసతులు, విద్యుత్ సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. వ్యక్తిగత వినతులైన పెన్షన్, రేషన్ కార్డులు, అలాగే ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సో ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఉన్న దూరం తొలగిపోవడానికి 90 రోజుల ప్లాన్ అంటే పర్యటించనున్నారు. సో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడాని. దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్తే సో వాళ్ళ సమస్యలు ఇంకా బాగా తెలుసుకొని తొందరగా పరిష్కరించే అవకాశం ఉందంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.